అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? శబరిమల అయ్యప్ప ఆలయానికి చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకుని తరిస్తారు. ఏడాదికి ఏడాది శబరిమల భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 18 మెట్లు. ఆయన శ్లోకంలో కూడా 18 మెట్ల ప్రస్తావన ఉంటుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా 18 మెట్లు ఎక్కాల్సిందే. అది కూడా తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కితేనే ఆ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ దర్శనానికి ముందు అనేక నియమాలు, పద్ధతులు పాటించాలి. 41 రోజులు దీక్ష తీసుకుని భక్తులు స్వామి దర్శనానికి వెళ్తారు. దీక్షా సమయంలో కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి? ఈ 18కి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధమేంటి? 18 మెట్లనే ఆ అయ్యప్ప స్వామి ఎందుకు ఎంచుకున్నారు అనేది చాలామందికి సందేహం. కాబట్టి ఈ 18 మెట్ల విశిష్టత, విశేషమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 మెట్లు బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు. 41 రోజులు దీక్ష చేసిన వాళ్లు మాత్రమే ఈ 18 అంటే 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. మొదటి 5 మెట్లు. ఈ 18 మెట్లలో మొదటి 5 మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు. అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శలకు సంకేతం. పంచేంద్రియ మనుషుల చూపు ఎప్పుడూ మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను, ఎప్పుడూ తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తాయి. అలాగే స్పర్శ జపమాల ద్వారా ఎప్పుడూ ఆ దైవనామస్మరణలో ఉండాలని తెలుపుతుంది. తర్వాత 8 మెట్లు. 5 మెట్ల తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్తర్యం, అసూయ, దంభంను సూచిస్తాయి. అష్టరాగాలు. ఈ అష్టరాగాలను చక్కటి సందేశాన్ని ఇస్తాయి. మనుషులు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలిపెట్టాలి. దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి. చెడు మార్గంలో వెళ్తున్న వాళ్లకు మంచి మార్గంలో వెళ్లాలని సూచించాలి. తర్వాత 3 మెట్లు. తర్వాత 3 మెట్లు సత్వం, తామసం, రాజసంను సూచిస్తాయి. ఈ త్రిగుణాలు బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి. చివరి 2 మెట్లు. చివరి 2 మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనమందరం జ్ఞానం పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం. పరిపూర్ణత. శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కిన వాళ్లు జ్ఞానంతో పాటు సంపద పొంది జీవితంలో పరిపూర్ణులవుతారని ఒక నమ్మకం ఉంది. కొబ్బరికాయ. 18 మెట్లు ఎక్కేటప్పుడు తలపై ఇరుముడి పెట్టుకోవాలి. ఈ ఇరుముడిని దేవాలయంలో ఇచ్చి ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అప్పయ్యకు 18. శబరిమల ఆలయంలో స్వామి దర్శనానికి మాత్రమే కాదు, ఆయన ఆలయానికి చేరుకోవాలన్నా 18 కొండలు దాటాలి. అంటే అయ్యప్ప ఆలయం 18 కొండలపై, అయ్యప్ప దర్శన భాగ్యం 18 మెట్లపై కలుగుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.